బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ రేసులో మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. సామాజిక వర్గాల ఈక్వేషన్లు మహిళా కోటాలో తెరపైకి ఉండవల్లి శ్రీదేవి వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల్లో 1 జనసేన 3 టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఈసారి రాజ్యసభ రేసులో బీజేపీ లేదని తేల్చి చెప్పింది టీడీపీ. రాజ్యసభ రేసులో మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. సామాజిక వర్గాల ఈక్వేషన్లు మహిళా కోటాలో తెరపైకి ఉండవల్లి శ్రీదేవి వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల్లో 1 జనసేన 3 టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఈసారి రాజ్యసభ రేసులో బీజేపీ లేదని తేల్చి చెప్పింది టీడీపీ. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో త్వరలో ఇటీవల వాటన్నిటికీ నోటిఫికేషన్ రాష్ట్ర ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఏదైతే ఉందో నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో రాజ్యసభ రేసులో అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పలువురు పేర్లు అయితే ఇప్పుడు వినపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంటే ప్రస్తుతం మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆమె పేరు అనూహ్యంగా తెరపైకి రావటం, అయితే ఇప్పటికే తెలుగుదేశం నుంచి 3 పేర్లు, జనసేన నుంచి మరొక పేరు ఇస్తున్నట్లుగా అయితే ఇప్పటికే అధిష్టానం కూడా బీజేపీకి ఈసారి రాజ్యసభ రేసులో వారికి స్థానం కల్పించట్లేదంటూ కూడా ఇప్పటికే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా తెలిపిన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ తాజాగా ఆ ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు 1 జనసేన 3 టీడీపీ సభ్యులు దక్కే అవకాశం ఈ రాజ్యసభలో బీజేపీకి అయితే లేదని తేల్చి చెప్పింది టీడీపీ. సీఎం చంద్రబాబు తేల్చి అయితే చెప్పారు. థాంక్యూ శ్రీహరి.